బ్రెడ్తో చేసే రెసిపీస్ అంటేనే చాలా సింపుల్, అందులో డిజర్ట్ అంటే ఇంకా సింపుల్గా చేయొచ్చు, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మన ఇంట్లో పాలు బ్రెడ్ ఉంటూనే ఉంటాయి. ఒక కస్టర్డ్ పౌడర్ ఒక్కటే మనం బయట నుంచి కొని తేవాల్సి ఉంటుంది. అది కూడా ఇప్పుడు షాప్స్లో క్విక్గానే దొరికేస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ముందైతే బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి మంచిగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి 1 గ్లాస్ వరకు పాలని తీసుకొని మరిగించాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసి కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మరిగిన పాలలోకి 1/2 కప్ వరకు పంచదార వేసి పంచదార కరిగిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా వేసేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చిక్కబడనివ్వాలి. చిక్కబడిన తర్వాత ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి 80% వరకు పాలు పోసి తర్వాత బ్రెడ్ ముక్కలన్నీ కూడా వేసేసి రిమైనింగ్ పాలని బ్రెడ్ మీద పోసేసేయండి. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్రెడ్ అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. డిజర్ట్ ట్రై చేయండి.